హే గాయ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ మినీ వ్లాగ్. సో నేను 10 days బ్యాక్ హలో మొబైల్స్ అనే ఇన్స్టా పేజ్ గురించి నేను ఒక ఫేక్ వెబ్సైట్ అని ఒక వీడియో చేసి అయితే పెట్టాను కదా. లైక్ ఐ ఆర్డర్డ్ సంథింగ్ అండ్ ఐ డిడ్ నాట్ రిసీవ్ ద ప్రోడక్ట్ అని చెప్పేసి ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ట్యాగ్ చేస్తున్నాను, ప్లీజ్ చెక్ చేయండి. సో నేను May 29th రోజు ఈవినింగ్ ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను అండ్ ఐ గాట్ అ రెస్పాన్స్ ఫ్రమ్ ద టీమ్ ఆన్ June 1st. చాట్ స్క్రీన్ షాట్స్ కూడా యాడ్ చేస్తున్నాను, యూ కెన్ సీ. సో నాకు ఆ టీమ్ అనేది రెస్పాండ్ అయ్యారనమాట. లైక్ వీ విల్ కాల్ యూ షార్ట్లీ, నెంబర్ షేర్ చేయండి అని చెప్పేసి. హలో మొబైల్స్ ఓనర్ వికాస్ గారు నాకు కాల్ చేశారు. వికాస్ గారితో మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ప్రోడక్ట్స్ వచ్చేసి థర్డ్ పార్టీ త్రూ ఆర్డర్స్ వెళ్తాయి అనమాట వాళ్ళకి, థర్డ్ పార్టీ వెబ్సైట్ త్రూ. సో దట్ ఈస్ ఈజీ సెల్. థర్డ్ పార్టీ యాప్ త్రూ వచ్చిన ఆర్డర్స్ని వచ్చినట్టు డిస్పాచ్ చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు నాతో. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి అసలు ఈ కస్టమర్స్కి ప్రోడక్ట్స్ రీచ్ అవుతున్నాయా లేదా, కస్టమర్స్కి ఏదైనా ఇష్యూ ఉందా, ఇవన్నీ తెలియట్లేదు అని చెప్పేసి నాతో అన్నారు. సో నేను చేసిన ఈ వీడియోని చూసి వాళ్ళు, ఓ యాక్చువల్లీ దిస్ ఇస్ ద ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లం జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయ్యారు. అండ్ నాకు కాల్ చేసి వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి సో దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ అని నాకు అర్థమైంది. వాళ్ళు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు. ఒక్కో స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వచ్చిన ఇష్యూస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నారు. వికాస్ గారితో మాట్లాడిన దాన్ని బట్టి నాకైతే జెన్యూనే అనిపించింది. సో యూ కెన్ ట్రస్ట్ హలో మొబైల్స్. అండ్ నాకు వాళ్ళు రీఫండ్ కూడా చేశారు. కాల్ చేసి మాట్లాడుతుంటేనే ఐ ఆస్క్ ఫర్ రీఫండ్ అండ్ వాళ్ళ ఆ కాల్లో ఉన్నప్పుడే ఇమీడియట్గా నాకైతే రీఫండ్ కూడా చేశారు. వికాస్ గారు, దిస్ ఇస్ ఫర్ యూ. మీరు ఇమీడియట్గా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా సార్ట్అవుట్ చేసుకొని ఒక టీమ్ని బిల్డ్ చేసుకొని, ఇది ఒక ఇష్యూ అనే కాదు, ఇంకేదైనా ఇష్యూ ఉంటే ఫర్దర్గా కాన్సన్ట్రేట్ చేసి మీరు సాల్వ్ చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. నాకు రీఫండ్ చేశారు కాబట్టి నేను జెన్యూన్ అని చెప్పేసి చెప్పట్లేదు. సో అండ్ సో ప్రాబ్లం ఉంది కస్టమర్స్ నుంచి అని వాళ్ళకి తెలియడం లేదు ఫస్ట్ థింగ్. సో వికాస్ గారు, కస్టమర్స్ని రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎవరికైతే ఇష్యూ ఉందో త్వరగా మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటే మీకు బిజినెస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. కస్టమర్స్ ఎవరికైతే ఇష్యూ ఉందో అది మాకు తెలియడం లేదు అని అయినా అట్లీస్ట్ ఒక వీడియో చేయండి. సో దట్ కస్టమర్స్ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కమెంట్స్ త్రూనో లేకపోతే మెసేజెస్ త్రూనో మీకు రీచ్ అవుట్ అవుతారు. సో ఐ థింక్ నా ఇంటెన్షన్ మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. అండ్ యా, హలో మొబైల్స్ వాళ్ళ దగ్గర బ్యాడ్ సర్వీస్ ఉంది అని చెప్పేసి నేను వేరే కమెంట్స్ కూడా నా వీడియోలో అండ్ వాళ్ళ వీడియోస్లో కమెంట్ పెడితే నేను చూశాను. సో వాళ్ళు ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉన్నారు అండ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని కాదు, కానీ వాళ్ళకి యాక్చువల్లీ మన ప్రాబ్లమ్స్ రీచ్ అవ్వట్లేదు, అది మెయిన్ ప్రాబ్లమ్. మన ఇష్యూస్ రీచ్ అవ్వట్లేదు వాళ్ళకి. సో ఐ థింక్ హలో మొబైల్స్ వాళ్ళు నాలాగా సఫర్ అవుతున్న అదర్ కస్టమర్స్ గురించి కూడా ఆలోచిస్తారు అండ్ దే విల్ సూన్ సార్ట్ అవుట్ దీస్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.